మద్యం పాలసీ ఇప్పుడు బాగుందా, గత గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా? అదే పిచ్చి ముందు, అది అంతా డూప్లికేట్. ఇది ఒరిజినల్, ఇదే ముందు బాగుంది. అప్పుడు బాగుంది మంచిగా అదే చండాలని ముందు ఇది వచ్చి అది చేసిందంతా ఎందుకు పనికిరాని ముందు అమ్మింది. అప్పుడు ఫోన్ పేలు అప్పుడు ఉన్నాయి, జగన్ గవర్నమెంట్ లో ఫోన్ పేలు కానీ లేవు, వచ్చిందిగా. అప్పుడు ఏమన్నా మరి డబ్బులు ఇస్తేనే ఫస్ట్ ఏమో 100 రూపాయలు అంటాం, తర్వాత ఏమో 250 అంటాం. ఇప్పుడు కన్నీ ఇది 100 రూపాయల ముందు కాబట్టి 100 రూపాయలు ఇది కాబట్టి అది ఇస్తున్నారు. అప్పుడు ఏముంది, సాయంత్రం అయితే చాలు 5 దాటితే 250 లేదు, స్టాక్ అయిపోయిందండి. అదే అంటే జగన్ ముందు. ఈ క్వాలిటీ అసలు లేదు, మొత్తం పిచ్చి క్వాలిటీ. అది మీకు కావాల్సిన బ్రాండ్లు అప్పుడు దొరికాయా? అంత ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఫస్ట్ లో మన బ్రాండ్, ఈయన వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పిచ్చి ముందు అన్నీ మన మనుషులు నాశనం. అది వచ్చిన తర్వాత లిక్కర్ విధానం బాగుందా, గతంలో గవర్నమెంట్ లో ఉన్న లిక్కర్ విధానం బాగుందా? ఇప్పుడైతే ప్రెసిడెంట్ ఇప్పుడున్న లిక్కర్ విధానం బాగుంది సార్. కాకపోతే అప్పుడున్న విధానం అయితే బాగోలేదు. చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం, చాలా నరకం అనుభవించే వాళ్ళం. తర్వాత మాకు మందు కావాలన్నా లైన్లో ఉండాలి, 2 గంటలు ఉండేవాళ్ళం, చాలా కష్టపడేవాళ్ళం. అప్పటిదాకా వెళ్ళిన దాకా ఉండి లైన్లో ఉండి దాకా ఉండి ఆ బ్యాండ్ అడిగితే లేదయ్యా బ్యాండ్ వెళ్ళు అనేవారు. సార్ మా డబ్బులు ఇచ్చి మాకు కొనుక్కుంటున్నాం సార్, కానీ ఇవ్వండి సార్ అంటే లేదు లేదు అనేవారు. కానీ అప్పుడు కూడా మళ్ళీ బతిమాలుకునే వాళ్ళం, ఎంత బతిమాలినా సరే మాకు ఇదే పరిస్థితి అండి. అప్పుడు లిక్కర్ వల్ల అప్పుడు బాగుండే ఉండేదా లిక్కర్? అప్పుడు అంతా బాగుండేది కదా సార్. కాకపోతే ఏంటంటే అప్పట్లో ఏ మంది ఇచ్చేవారో తెలీదు, ఆ ఇచ్చిన మందే తాగేసేవాళ్ళం. ఆ టైంలో తాగాలి, మాకు అలవాటు వల్ల తాగడం వల్ల మనిషికి చాలా ప్రాబ్లంగా ఉండేవాళ్ళం, చాలా ఇబ్బందికరంగా ఉండేది, చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఇంట్లో కూడా ప్రాబ్లం పడిపోయేవాళ్ళం, పనులకు వెళ్ళకపోయేవాళ్ళం, డ్యూటీలకు వెళ్ళకపోయేవాళ్ళం, చాలా ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మనకి వెళ్ళగానే లైన్లో లేదు అవసరం లేదు, మనం వెళ్ళగానే మనకి ఏ బ్యాండ్ కావాలన్నా సరే గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, అన్నీ ఉంది సార్. మనం వెళ్ళగానే డబ్బులు కూడా వెళ్ళగానే ఇచ్చేస్తున్నారు. అలాంటి ఉండేది కాదు సార్. అవి అడిగినా సరే డబ్బులు లేకపోయినా సరే వెళ్ళి గూగుల్ పే ఉందా సార్ అని అడిగేవాళ్ళం. అడిగినా సరే అలాంటి ఏమీ లేదు, మాకు గూగుల్ పే ఎక్కడ చేసుకుంటే మాకు సంబంధం లేదు, క్యాష్ ఉంటే లైన్లో ఉండండి, క్యాష్ లేకపోతే లైన్లో ఉండదు అనేవారు సార్. ఆ టైంలో లేకపోయినా సరే ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ గూగుల్ పే కట్టుకొని మళ్ళీ డబ్బులు తీసుకొని వచ్చి లైన్ లో నిలబడింది సార్. చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు సార్. ఇప్పుడు దీని వెనకాల లిక్కర్ విషయంలో కొంతమంది స్కామ్ చేశారని అంటారు, దాన్ని వాళ్ళని అరెస్ట్ చేయడం మీరు కరెక్ట్ అంటారా? సార్ అయితే అది కరెక్టే సార్, అది జరిగింది కరెక్ట్. అది అప్పట్లో అయితే గూగుల్ పే అయితే ఉండేది కాదు సార్, ఏం ఉండేది కాదు, ఫోన్ పేలో ఏం ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు అప్పట్లో డైరెక్ట్ క్యాష్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి డైరెక్ట్ ఆ అకౌంట్లో వెళ్ళిపోద్ది కాబట్టి అందుకని ఎవరికి తెలియదు. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే సార్ అన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఫోన్ పే, గూగుల్ పే అన్నీ ఉన్నాయి కాబట్టి ఏవైనా సరే అన్నీ తెలిసిపోతుంది సార్. అదే అండి. అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు, స్కామ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అంటారా కరెక్ట్ అంటారా? అది తప్పు చేసిన అరెస్ట్ చేయడంలో తప్పు లేదు సార్. అది మమ్మటికి అది ఇప్పుడు కూడా తప్పు కాదు సార్. అది చేయడం గవర్నమెంట్ చేయడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎవరైనా ఒకటేసారి తప్పు చేయకూడదు, ఏ ప్రభుత్వం అయినా సరే అందరూ ఒకలా ఉండాలి, అందరూ కూడా బాగుండాలి సార్. అది నా కోరిక. ఇప్పుడు మధ్య విధానం బాగుందా, అప్పుడు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మధ్య విధానం బాగుంది? జగన్ మధ్యాహ్నం మామూలుగా ఏంటంటే జగన్ మధ్యాహ్నం విధానం ఏంటంటే వాళ్ళు ఏం పెడితే మనం తాగాలి. ఇప్పుడు మాకు డబ్బులు బట్టి ఏం కావాలన్నది మేము కొనుక్కోవచ్చు, ఏ సరుకు కావాలంటే సరుకు ఇప్పుడు కాకపోతే అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం పెడితే అది మేము తీసుకోవాలి. మామూలు డెమోలో ఏం పెట్టారో అది మేము తీసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, మాకు డబ్బులు పెట్టి ఏం కావాలి, ఇప్పుడు డబ్బులు పెట్టి మనకి ఏం కావాలంటే అది మనం కొనుక్కోవచ్చు. అంటే అప్పుడు వరుసలో నుంచున్నాడు ఖాళీగా ఉండేదా? ఏది ఈ లెక్క ఉండేది కాదు. అప్పుడు లైన్లో నిల్చోవాలి, వాళ్ళు ఇస్తే ఇవ్వాలి, లేకపోతే లేదు. ఇప్పుడు అలా కాదు, మనం ఇప్పుడు వచ్చినా సరే ఏం కావాలన్నా సరే తీసుకుంటారు. మామూలు మధ్య మేము అలవాటు పడిపోయాం, దానికి మేము ఇది అవట్లా. కాకపోతే ఏంటంటే మాకేం కావాలంటే డబ్బులు పెట్టి మేము కొనుక్కుంటున్నాం. అంటే ఇప్పుడు కొంచెం మంది గతంలో మద్యంలోనూ ఇప్పటికి తాగిన మద్యం తేడా ఉందా? తేడా ఉందిగా, మద్యంలో తేడా ఉందిగా. అప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉంది, శానిటైజర్ డైరెక్ట్గా శానిటైజరే మామూలు. కాకపోతే ఏంటంటే లిక్కరు నిల్వ ఉండేది కొనుక్కోవాలి, కానీ నిన్న మొన్న వచ్చేది కొనుక్కుంటే ఏమొచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీకు ఏం కావాలో అది కొనుక్కోండి, అదే చేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు
గవర్నమెంట్ లిక్కర్ లో స్కామ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. అంటే లిక్కర్ స్కామ్ అంటే దొంగతనం చేయడం. స్కామ్ చేస్తుంటారా గవర్నమెంట్ లో? అది వాళ్ళు ఏం చేస్తారు, రూపాయి 2 రూపాయలు తినేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి, టైం కీలు వదులుతారు, మేము కొనుక్కుంటాం. ఎట్లా ఉందన్నా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఎట్లా ఉంది? గతంలోనే మద్యం తాగి చాలా మంది చనిపోయారు అంటున్నారు, నిజమేనా అది? అంతకుముందు స్పిరిట్ ఎక్కువగా ఉండేది. స్పిరిట్ అంతకుముందు ఎక్కువగా ఉండేది. తాగేవాళ్ళం కాదు, అన్నం సరిగ్గా వెళ్ళేది కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు ఆ డబ్బులు కూడా ఎక్స్ట్రా తీసుకుంటారు. 100 రూపాయల క్వార్టర్ 150 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ కూడా తినగలుగుతాను, మందు కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి పర్వాలేదు, మందు ఇప్పుడు 150 రూపాయల క్వార్టర్ ఇస్తున్నారు, బాగానే ఉంది. మందు కూడా చాలా బాగుంది, పర్వాలేదు. ఇప్పుడు గతంలోనే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. అప్పుడు ఫోన్ పే గూగుల్ పే ఏ ఉండేవి కాదు. ఇచ్చి డబ్బు ఇస్తేనే మంది ఇచ్చేవారు. ఆ డబ్బు అంతా జగన్ జేబులోకి వెళ్ళే అంటున్నారు, నిజమేనా అది? అది నిజమే, అది మట్టుకు నిజమే. ఇవన్నీ జగన్కే వెళ్ళాయి డబ్బులు. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మందు, ఎట్లా ఉంది ఇప్పుడైతే మందు అయితే పర్వాలేదు, సూపర్ ఉంది మందు. ఇదే ఇంకా ఎలాగా కొనసాగాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను అంటున్నాడు. అప్పుడు వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? వచ్చే పరిస్థితి మళ్ళీ ఇంతకు ముందు ఇంతవరకు లాగే ఉంటది. మళ్ళీ ఇంతవరకు లాగే ఉంటది. అయితే కూటమి వచ్చిన తర్వాత బాగుంది, చాలా బాగుంది విధానం. ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ లో మధ్య విధానం బాగుంది. మాకైతే ఈ గవర్నమెంట్ బాగుంది. ఎందుకని? గత గవర్నమెంట్ లో అంతా స్పిరిట్ లైన్ లో నుంచోవాలి, మందు కూడా సరైన మందు దొరికేది కాదు. ఈ గవర్నమెంట్ అయితే మొత్తం మందు బాగుంది, ప్రశాంతంగా ఉంటున్నాము. లైన్ లో ఉండేది లేదు, ఎక్కడికక్కడ వయసులు పెట్టారు, తాగడానికి విలువిచ్చారు. ఆ గవర్నమెంట్ అయితే మాకు అసలు తాగడానికి కూడా తాగితే పోలీసులు పట్టుకున్నారు. ఈ గవర్నమెంట్ అయితే ప్రశాంతంగా ఉంది. అంటే ఇప్పుడు గతంలో యూపీఐ అంటే ఫోన్ పేలు గూగుల్ పేలు అలాంటివి ఉండే గతంలో. అప్పుడు గతంలో ఫోన్ పేలు ఉన్నాయి కానీ అంత అలాగా లేవు, ఇప్పుడున్నంత విధానంగా లేవు అప్పుడు. అంటే ఇప్పుడు దీని వెనకాల ఇప్పుడు మధ్యలో స్కామ్ జరిగింది అన్నారు, ఆ స్కామ్ జరిగిన ఉంటుంది అంటారా మీరు? స్కామ్ జరిగింది, స్కామ్ జరగకుండా స్కామ్ గురించి చెప్పరు కదా. స్కామ్ అయితే జరిగింది, స్కామ్ జరగకుండా స్కామ్ జరిగిందని ఎవరు అనరు కదండి. స్కామ్ అయితే స్కామ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్, అది అరెస్ట్ చేయాలి. స్కామ్ చేసుకుని అరెస్ట్ చేయకుండా ఉంటాం. ఇప్పుడు మేము ఉన్నాం, అక్కడ లోపలికి వెళ్ళి 4 బాటిల్ తీసుకుని మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఇప్పుడు అది స్కామ్ లెక్క కదా మాకు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మద్య విధానం ఎలా ఉంది, గత గవర్నమెంట్ ఉన్న మద్య విధానం ఎలా ఉంది? గత గవర్నమెంట్ది రేట్లు ఎక్కువ, మందు క్వాలిటీ తక్కువ, సరిగ్గా ఉండేది కాదు, మొత్తం స్వీటే, ఏం వేస్ట్. ఇప్పుడు పర్లేదు, రేటు తక్కువ, మందు కూడా కొంచెం క్వాలిటీ ఉంటుంది. అప్పుడు గతంలో నాసిరకం మద్యం ఏం లేదు, మేము మంచి మద్యమే ఇచ్చామని నాకు చెప్తాను. శ్రీరంగనది బోల్డ్ ఉంటాయి, చెప్తానికి ఏముంది. అప్పుడు మద్యం తాగినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చి? హెల్త్ ఇష్యూ వచ్చిందే హెల్త్ ఇష్యూ. కొన్ని వేల మంది వచ్చిపోయారు, మద్యం తాగి కొన్ని వేల మంది పోయారు. కుర్రలే పోయారు. ఇది నా ఫుడ్లు అంటే పాత ఏంటో కొంచెం ఫుడ్, పాత ఫుడ్ తిన్నాం కనుక బతికాం, కానీ కుర్రలు అయితే మామూలుగా చచ్చిపోయారు, బాగా చాలా పోయారు. అంటే మద్యం ఇప్పుడు దీని వెనకాల స్కామ్ జరిగింది అంటున్నారు, నిజమేనా? స్కామ్ జరిగే ఉంటుంది అంటారు? జరగకుండా ఉంటుంది, జరగకుండా అసలు ఉండే క్వశ్చన్ లేదు. అది పడేది 10 రూపాయలు, వీడు అమ్మేది 150 రూపాయలు అమ్మేవాడు. అప్పుడు ఎంతవరకు ధర్మం? అంటే తప్పు చేసిన స్కామ్ చేసిన అరెస్ట్ చేయడం కరెక్టేనంటారు? తప్పు చేసిన అరెస్ట్ చేయకపోతే అలాగే అరెస్ట్ చేయాలి కదా. అంటే వాళ్ళు అంటున్నారు తప్పు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, మేము మంచి మద్యం ఇచ్చే స్కామ్ చేయలేదని అన్నారు. చెప్తాను కదా, చెప్తాను బోల్డ్ ఉంటాయి, చెప్తాను వినడానికి బోల్డ్ ఉంటాయి. ఏది కూడా కరెక్ట్గా ఎవడో చెప్పడు. నేను కరెక్ట్గా చెప్తున్నాను ఎవడో చెప్తాడా? ఎవడో చెప్పడు.